కాకినాడ రూరల్ గాయగోలుపాడు వద్ద రాజేంద్రనగర్ దుర్గమ్మ తల్లి గుడి ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీలక్ష్మి వెంకటేశ్వర ఇంజనీర్స్ జియోటెక్ మరియు కన్స్ట్రక్షన్స్ మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ పాల్గొన్నారు. రూరల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెళ్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి, పలువురు టీడీపీ జనసేన కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అండ్ ఫౌండర్ సిఈఓ తోట సురేష్, ఫౌండర్ అండ్ ప్రిన్సిపల్ కాలనాథ భట్ట అచ్యుతరాం, వ్యవస్థాపకులు తోట చక్రం, కాలమాద భట్ట మూర్తి, కర్రీ సత్యనారాయణ రెడ్డి, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జన్మదిన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటడం జరుగుతుంది. అదేవిధంగా కాకినాడలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే ప్రోగ్రాం. అదే రోజున ఈ ఇంజనీరింగ్ ల్యాబ్ ఎస్ఎల్వి ల్యాబ్ని మంచి టెక్నాలజీతో ఇక్కడ ఉన్న రైతులకు కానివ్వండి, లేకపోతే కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళకి కానివ్వండి, మెటీరియలిస్టిక్ టెస్ట్కి కానివ్వండి, అన్ని విధాలుగా వాళ్ళు ఎలా అంటే ఏ స్ట్రెంగ్త్ ఉంది, మనం ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, ఎంత లిమిటేషను అనే విధానాన్ని చక్కగా చెక్ చేసి చెప్పే విధంగా ఒక మోస్ట్ హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఈ ల్యాబ్ని ఈరోజే ఓపెన్ చేయడం జరిగింది. ఇంత మంచి రోజున మీరు ఓపెన్ చేసినందుకు అది ఘన విజయం సాధించి ఇంకా ఇలాంటివి ఇదే అవకాశాన్ని మిగతా ప్రజలందరికీ కూడా అందించేలాగా వేరియస్ బ్రాంచెస్ కూడా పెట్టి ఈ వ్యాపారం ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం గిడజం గ్రామంలో రౌతులపూడి మండలం జనసేన పార్టీ కార్యదర్శి సోమిరెడ్డి కుసరాజు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. బైక్ ర్యాలీ, నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ, కోలాటం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో జనసేన నాయకులు, జన సైనికులు, ఎన్డీఏ కూటమి శ్రేణులు పాల్గొనడం జరిగింది. నమస్తే, ఆంధ్ర న్యూస్ వార్తలకి స్వాగతం. నేను ప్రియ. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జనసేన పార్టీ నాయకులు కొత్తపల్లి మండలంలో ఘనంగా నిర్వహించారు. ఉప్పాడ సాసా రెస్టారెంట్ కి ఎదురుగా ఉన్న రోడ్డుకు కొత్త సీసీ రోడ్డు నిమిత్తం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ మరియు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పాల్గొన్నారు. అదేవిధంగా ఉప్పాడ బీచ్ రోడ్ సముద్ర తీరం వద్ద మోరాల శెట్టి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో బీచ్ క్లీన్ ఆఫ్ ప్రోగ్రాం మూలపేట గ్రామంలో జనసేన పార్టీ నాయకులు తెల్గం శెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీకిరణం కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పాల్గొని కేక్ కట్ చేశారు. కొత్త మూలపేట్ ఎస్సీజెడ్ గ్రామంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, డాక్టర్ జ్యోతుల శ్రీనివాసరావు, వాడ్రా ధనబాబు, వంక కొండబాబు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ గాయగోలుపాడు వద్ద రాజేంద్రనగర్ దుర్గమ్మ తల్లి గుడి ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీలక్ష్మి వెంకటేశ్వర ఇంజనీర్స్ జియోటెక్ మరియు కన్స్ట్రక్షన్స్ మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ పాల్గొన్నారు. పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. అదేవిధంగా మరి బ్లడ్ బ్యాంకులు, ఐ క్యాంపులు కాకుండా మరి పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించినటువంటి 20,000 మొక్కల నాటడాన్ని మరి ప్రతి గ్రామంలో, ప్రతి పంచాయతీలో, ప్రతి ఆహారంలో కూడా ఎన్నో మొక్కలు నాటి జన సైనికులు, నాయకులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా బీచ్లో గ్రీన్ ప్రోగ్రాం కూడా నిర్వహించి మరి ఎన్నో ప్రోగ్రాంలలో పెద్దలందరూ పాల్గొని మన ఎమ్మెల్సీ హరిప్రసాద్ విజయవంతంగా మరి జన్మదిన వేడుకలు జరుపుకుంటూ మరి ఉప ముఖ్యమంత్రి గారు పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన ఇక్కడ జనాభాకి ఏదో చేయాలని చెప్పి శుభపరిణామం మాకు మంచి చేస్తారు అని చెప్పి ఆశిస్తూ ఎన్నో కోరికలతోటి మరి ఇక్కడ వీరమహిళలు, నాయకులు, జనసేన ఆయన గురించి మరి తప్పించే రోజులు ఉన్నాయి. అదేవిధంగా మరి ఆయన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు
మరి ఏ రకమైన ఏ ఇంట్లోని ఏ ఇబ్బంది లేకుండా మరి అన్ని విధాలుగా సేవలు అందించే విధంగానే ఆయన స్పందించారు. అదేవిధంగా మరి నెలకు గ్రీన్ వెంచర్లో కలెక్టర్ గారిని పిఠాపురం తెప్పించి ప్రతి గ్రామంలో సమస్యలు కూడా తీసుకుని ఇమీడియట్లీ గ్రీన్ వెంచర్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి మండలంలో కానీ గ్రామాల్లో కానీ ఎక్కడన్నా సరే సేఫ్ రోలు ఆయన పార్టీ ఆఫీసులో నిరంతరం అర్జీలు తీసుకుని అయితే తరచు కలెక్టర్ గారికి కానీ ఎంఆర్ఓ గారికి కానీ ఎండీ గారికి కానీ పోలీస్ స్టేషన్ టోగులు కానీ ఏ ఉన్నా సరే ఇమీడియట్లీ పరిష్కరించి వాళ్ళకి సమస్యలని లేకుండా చేసే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, మరి ఉన్నతాధికారులకు మరి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా వారందరికీ నా అభినందనలు తెలియజేస్తాను. కాకినాడ రూరల్ రమణయ్యపేట గ్రామ పంచాయతీ పరిధిలో గల రెండో సచివాలయంలో మాజీ వార్డు మెంబర్ పెంకె సత్తిబాబు ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెంకె సత్తిబాబు మాట్లాడుతూ, మా ప్రియతమ నాయకులు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరం. అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు 200 మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగదీష్, ప్రేమ్ కుమార్, వీరబాబు, ఎం దుర్గబాబు, అప్పన్న తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంగా పర్యావరణ కాపాడేందుకు పిలుపునిచ్చారు. ఆయన ఆదేశాల మేరకు పర్యావరణ ప్రేమికుడై ఉండి ఈ రోజు 5 సచివాలయ గ్రామాల్లో 200 మొక్కలు మేము నాటడం జరిగింది. మా కార్యకర్తలతో మేము అందరం కూడా పర్యావరణ కాపాడేందుకు ఈ రోజు కంకణం కట్టుకున్నాము. అలాగే మన ప్రియతమ నానాజీ గారు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఈ రోజు ప్రతి గ్రామంలో మొక్కలు నాటడం జరిగింది. నమస్తే ఆంధ్ర న్యూస్ వార్తలకి స్వాగతం. ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో 4వ శ్రావణ శుక్రవారం సందర్భంగా దేవస్థానం ఈవో రామచంద్ర మోహన్ మరియు చైర్మన్ రోహిత్ ఆదేశాలతో దేవస్థానం సిబ్బంది ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఈ వ్రతాలకు కావలసిన పూజా ద్రవ్యాలు దేవస్థానమే సమకూర్చింది. వ్రత కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ముత్తైదుకు వేరువేరుగా కలశాలు నెలకొల్పి శాస్త్రోక్తంగా వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. దీనికి ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా సాగేందుకు మహాగణపతి పూజ నిర్వహించారు. తరువాత వేదికపై శ్రీ స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు నిర్వహించారు. వరలక్ష్మి వ్రతంలో భాగంగా భక్తులందరితో విడివిడిగా కలశ స్థాపన చేయించి వరలక్ష్మీదేవిని ఆవాహింపచేశారు. తదుపరి శ్రీ సూక్త విధానంలో వ్రతకల్ప పూర్వకంగా వరలక్ష్మీదేవి వారికి షోడశోపచార పూజలు నిర్వహించారు. అటుపై ఆలయ అర్చకులు వ్రత కథను పఠించి వ్రత మహిమ విశేషాలను భక్తులకు తెలిపారు. నీరాజన మంత్ర పుష్పాలను జరిపి వ్రత సమాప్తి చేశారు. వ్రతం జరిపించుకున్న ప్రతి ముత్తైదువుకు అమ్మవారి శేషవస్త్రాలుగా రవిక వస్త్రం, పూలు, గాజులు ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ, మన వైదిక సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆచరించడం సాంప్రదాయంగా వస్తుందన్నారు. ఈ శ్రావణ మాసం సర్వదేవతా ప్రీతికరమని పురాణాలు చెబుతున్నాయని, ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా దేవస్థానం ఈ వరలక్ష్మి వ్రతాలు నిర్వహించినట్లు తెలిపారు. సామూహిక వరలక్ష్మి వ్రతంలో దాదాపు 6159 మంది భక్తులు పాల్గొనడం జరిగింది అని దేవస్థానం సిబ్బంది తెలిపారు. పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి రూపులు అందించేందుకు దేవస్థానం సిబ్బంది ముందుగానే తగిన ఏర్పాట్లు చేసినప్పటికీ దేవస్థానం సిబ్బందిలో ఒక వ్యక్తి తనకు కావలసిన వాళ్ళకి ఎక్కువ రూపులు ఇవ్వడంతో రూపుల కొరత ఏర్పడింది. దీంతో లక్ష్మీదేవి రూపుల స్థానంలో సత్యదేవుని ప్రతిమలు ఇచ్చి పూజా కార్యక్రమం పూర్తి చేసినప్పటికీ లక్ష్మీదేవి రూపు అందని భక్తులు అసహనం వ్యక్తం చేశారు. అక్కడికి వెళ్ళేవాడిని, అక్కడి నుంచి తగిలేశారు. నుంచి వచ్చామండి, ప్రతిపాటి గ్రామం నుంచి వచ్చామండి. మాకు ఈ కార్యక్రమం గురించి నల్లమెల్లి కృష్ణబాబు గారు మాకు ఇవన్నీ వివరించారండి. మేము చాలా సంతోషంగా ఈ వ్రతాన్ని అంతా జరుపుకున్నామండి. ప్రతి సంవత్సరం కూడా మేము ఈ వ్రతానికి వస్తున్నామండి. అందరినీ కూడా ఆహ్వానించి అందరినీ కూడా సేవస్తామని ఆయన చాలా బాగా చూస్తున్నారండి. ఆయన అందరూ కూడా అందరూ చల్లగా రావాలని
జై జై సత్యదేవా. నా పేరు నల్లమిల్లి కృష్ణబాబు అండి. సత్యదీక్ష ప్రసారకర్తని. అన్నవారి దేవస్థానం వారు ప్రతి సంవత్సరం చేస్తారండి వరలక్ష్మీదేవి వ్రతాలు. మహిళలకు ఎంతో అదృష్టమైంది ఈ కార్యక్రమం. ఇది ప్రతి మహిళ కూడా చాలా సంతోషపడ్డారండి. ప్రతి గ్రామం నుండి వచ్చారండి. ఇది బాగా పెదనపల్లి, చిల్లంగి, యాలంక, ఇంకా గ్రామాల చాలా మావిడండి, ధర్మవరం, రాసుపల్లి, కిల్లంపూడి, చిల్లంగి, వేరు గ్రామం మహిళలు కూడా వచ్చారండి. భక్తులు కూడా దేవస్థానం అన్నీ ఏర్పాటు చేసిందండి. మహిళలకి లేదనుకున్నానే అంచనా అయితే నా అంచనా 4,200 అనుకున్నాను. 6,000 కూడా వచ్చేయండి ఉందండి. ప్రతి మండపం కూడా 3 రోడ్లు కూడా తిరిగాయి. భక్తి మహిళా భక్తులు వాళ్ళు కూడా శ్రద్ధపడ్డారండి. జై సత్యదేవా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వచ్చే నెల 2వ తారీఖున సందర్భంగా బుధవారం నాడు పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కాకినాడ కిరణ్ కంటి హాస్పిటల్ వారి సౌజన్యంతో పొన్నాడ పంచాయతీ కొనపాపపేట గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్ నందు విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలగంశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కిరణ్ కంటి హాస్పిటల్ వారి సేవలు అద్భుతమని, ఉచితంగా కొన్ని వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్లు, కళ్లజోళ్లు ఇచ్చి పేదలను ఆదుకుంటున్నారని, ఇటువంటి సేవా కార్యక్రమం చేస్తున్నందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. అదేవిధంగా హైస్కూల్లో మొత్తం 697 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా అందులో 30 మందికి ఉచితంగా కళ్లజోళ్లు ఇస్తారని వెంకటేశ్వరరావు తెలిపారు. మన ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఈ రోజు నుండి ఆయన పేరు మీద పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బండి దావీదు, పల్లేటి బాపనదొర, వాడ్రా ధనబాబు, సీతయ్య కాపు, పల్లేటి దేవుడు, కారే మల్లేష్, కారే బాబ్జీ, రాజపల్లి సింహాద్రి, కారే రాజు, సుబ్రహ్మణ్యం, కిరణ్ కంటి యాజమాన్యం, మన ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ గారు అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా అడ్వాన్స్గా మరి ఈ రోజు నుంచి కూడా మన కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి వారిసే మరి ఇక్కడ పాల్పపేట హై స్కూల్లో పిల్లలకి ఐ పరీక్షలు చేసి వాళ్ళకి స్పెట్స్ పడితే ఫ్రీగా మరి ఈ క్యాంప్ పూర్తి చేస్తున్నందుకు కళ్యాణ్ గారికి వీళ్ళందరూ కూడా పుట్టినరోజు అడ్వాన్స్ శుభాకాంక్షలు చెప్తున్నందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా మరి బాలికల పళ్ళు పరీక్షలు చేసి మరి వాళ్ళ ఉన్నత విద్య చేకూరాలని వాళ్ళకి ఎన్నో పెద్ద చదువులు చదివి అప్పుడు ఆపరేషన్లు అయ్యి అంటే ఉన్నత చదువులు చదివి మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి మరి కిరణ్ కంటి ఆసుపత్రి వారు ఈ విధానం చేస్తున్నందుకు, అది కూడా మా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎక్కువ స్కూల్ తిరిగి మరి గడ్డిపత్రులు చేసి పిల్లలకి సహకారాలు అందిస్తున్నందుకు వారికి మరి జనసేన పార్టీ తరఫున ఎప్పుడూ మా కృతజ్ఞతలు చెప్తున్నాం. అదేవిధంగా మరి రేపు వృద్ధులకి, పెద్దలకి అందరికీ కూడా మరి కంటి పరీక్షలు కూడా చేసి కంటి ఆపరేషన్లు కూడా ఫ్రీగా చేయడం జరిగింది. మొన్న శ్రీరాంపురం గ్రామంలో ఒక 60 ఆపరేషన్లు ఫ్రీగా చేశారు. అదేవిధంగా మరి రేపు 2వ తారీఖున కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి 2వ తారీఖు కూడా ఐ క్యాంప్ పెట్టి వాళ్ళు 100 ఆపరేషన్లు ఫ్రీగా చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. అది మోల్పేట గ్రామంలో, ఈ పత్తి మండలం మోల్పేట గ్రామంలో చేయడం జరిగింది. మరి అది కూడా మన పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ ఎంతో అభిమానంగా మరి కిరణ్ కంటి ఆసుపత్రి వాళ్ళు చేయడం, మమ్మల్ని సహకరించడం, మేము ఆ ఏరియా చూపించడం, అక్కడ సక్సెస్ చేసే ప్రోగ్రాలు చేయడం కూడా ఈ పత్తి మండలంలో జరుగుతుంది. ఇదే విధంగా కొనసాగాలని పవన్ కళ్యాణ్ గారు ఇలాగే 100 పుట్టినరోజులు చేసుకుని ఇంకా ఉన్నంత అంటే మా ఆశ కొలది మరి 2029లో చీఫ్ మినిస్టర్గా చూడాలని అనుకుంటున్నాం. ఆ విధానాన్ని మరి ఆయన తీసుకుని ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని ఆంధ్రప్రదేశ్ని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టాలని చెప్పి కోరుకుంటూ. నమస్తే, నేను ప్రియా. ఆంధ్ర న్యూస్ కి స్వాగతం.
కలుషిత ఆహారం కారణంగా అస్వస్థతకు గురైన ఏలేశ్వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి కుదుటపడి సురక్షితంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అన్నారు. మంగళవారం కలుషిత ఆహారం కారణంగా అస్వస్థతకు గురైన ఏలేశ్వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ప్రతిపాడు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభతో కలిసి పరామర్శించారు. ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న విద్యార్థినులతో స్వయంగా మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు అందిస్తున్న చర్యలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏలేశ్వరం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల కళాశాల వసతి గృహం వద్ద తాగునీరు, భోజనశాల, వంటగది, ఇతర పరిసర ప్రాంతాలను గురుకుల పాఠశాల అధికారులు, వైద్య ఆరోగ్యం, రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్, ఫుడ్ కంట్రోల్ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పరిశీలించి కలుషిత ఆహారం కావడానికి కారణాలు, పూర్వపరాలను విచారించారు. వసతి గృహాల్లో ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పరిశుభ్రత పాటించడంతో పాటు సురక్షిత మంచినీరు అందించాలి అని అధికారులకు తెలిపారు. మరి ఈరోజు ఉదయం 9:30 ప్రాంతంలో ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో పిల్లలు 10 మంది మొట్టమొదట 10 మందికి ఇలా వామిటింగ్స్ అవుతున్నాయన్న విషయం మాకు తెలియడం జరిగింది. వెంటనే మేము అక్కడ ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడి ఇక్కడ మేము వచ్చేలోపే ఆవిడ అప్పటికే డిఎంహెచ్ఓ గారికి, ఆఫీస్కి, ఎంఈఓ గారికి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాము మేడం అని చెప్పడం జరిగింది. మేము ఇక్కడ హాస్పిటల్కి వచ్చేటప్పటికే మొత్తం ఒక దగ్గర ఒక 54 స్టూడెంట్స్కి ఇలా ఉందని చెప్పి ఇక్కడికి అడ్మిట్ చేశారు. మేము వాళ్ళందరినీ ఇప్పుడు విజిట్ చేయడం జరిగింది. మన కలెక్టర్ గారు కూడా మొత్తం జిల్లా నుంచి మన డిఎంహెచ్ఓ గారు, మేడం స్వప్న మేడం అందరూ రావడం జరిగింది. ప్రతిదీ కూడా మేము మానిటర్ చేస్తున్నాం. ఒక దగ్గర అప్పటి నుంచి కూడా ఇప్పటికీ పిల్లలందరూ కూడా ప్రెజెంట్ అందరికీ సేఫ్గానే ఉన్నారు. వాళ్ళు కొంచెం యాంగ్జైటీ ఫీల్ అయ్యి వాళ్ళు ఉన్నారు కాబట్టి అటెండెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర ఒక్కొక్కరిని అటెండెంట్ పెట్టమని వాళ్ళకి స్టాఫ్ చెప్పడం జరిగింది. వారందరూ కూడా చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. ప్రస్తుతానికి అంతా ఉంది. ఇప్పుడే చెప్పినట్టు అది టెస్ట్కి పంపించారు వాటర్. ఇది దేనివల్ల ఇలా జరిగింది ఈరోజు అన్నది మనకి కొంచెం రిపోర్ట్ రావాల్సి ఉంది. మేడం చెప్పినట్టు ఆ పిల్లల్ని అడగడం జరిగింది. రాత్రి కర్రీ కూడా ఏం తిన్నారు అంటే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి 24 hours పడుతుంది. ఈలోపు అక్కడ కూడా మిగిలిన పిల్లలకి కూడా ఏమవుతుందో అక్కడ వాటర్ స్టాప్ చేయించి వేరే వాటర్ వాళ్ళకి అరేంజ్ చేయించాం. అవన్నీ కూడా ప్రెజెంట్ అక్కడ ఉన్న వాటర్ కూడా స్టాప్ చేయించి అది కాకుండా వేరే వాటర్ని అరేంజ్ చేసాం. ఇవన్నీ కూడా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కలెక్టర్ గారు చెప్పినట్టు అక్కడ ఏంటి ఇలా ఎందుకు జరిగింది అని దాని ప్రికాషన్స్ కూడా అక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇది రిపీట్ ఎవరికి 47 మందికి అందరూ నీట్గా ప్రశాంతంగా ఉన్నారు. ఎవరికి పొట్టనొప్పి కానీ తర్వాత ఎలాంటి ఇష్యూ లేదు. అండ్ డాక్టర్స్ సజెషన్స్ ప్రకారం అందరికీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓఆర్ఎస్ వాటర్ కానీ తర్వాత ఫ్లూయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం 622 పిల్లల్లో 47 మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళని అక్కడే మన మన గురుకుల మేలేశ్వరంలోనే అక్కడ ఒక మెడికల్ క్యాంప్ పెట్టి అక్కడే చెక్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇంకా ఏదైనా ఎవరికైనా మళ్ళీ ఇన్ఫెక్షన్ కూడా ఇక్కడ తీసుకురావాలి. ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ ఉంది. అండ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు పర్సనల్గా దీన్ని మానిటర్ చేస్తుందాక మాట్లాడి దీనికి సంబంధించి ఏ ఒక్క విద్యార్థికి కానీ ఏ ఒక్క స్టూడెంట్కి కూడా ఎలాంటి ఇష్యూ రాకుండా చూసుకోవాలని పదే చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ వైపు నుంచి అన్ని రకాల ఫెసిలిటీస్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు వాటర్ కంటామినేషన్ సంబంధించి కూడా టెస్ట్ చేయడం జరిగింది. వాటర్ కంటామినేషన్ ఈజ్ నాట్ దేర్, అంటే అట్లీస్ట్ కెమికల్ కంటామినేషన్ ఏం జరగలేదు అక్కడ. అంటే ఏదైనా కెమికల్స్ అని యాడ్ ఉండదు కానీ ఏదైనా వాటర్లో ఏదైనా సీపేజ్ ఉండదు ఇలాంటివి అయితే ఏం జరగలేదు. అంటే బయలాజికల్ కంటామినేషన్ ఏదైనా బ్యాక్టీరియా లాంటివి తెలియాల్సి వస్తుంది. టెస్ట్ పంపించాం. సో ఇట్ టేక్ 24 hours పడుతుంది మనకి టెస్ట్ పంపించాం. సో ప్రైమ్ ఫేస్ అక్కడ ఫుడ్ నిన్న నైట్ తిన్న ఫుడ్ గురించి డౌట్స్ వస్తున్నాయి. అంటే పప్పు ప్లస్ క్యాబేజ్ కర్రీ తిన్నది రెగ్యులర్గా చేసే తర్వాత రెగ్యులర్గా చేసే వంట సప్లన్నీ. బట్ నిన్న మరి ఏం జరిగిందో మనకు ఇంకా తెలియాల్సి ఉంది. టెస్ట్ జరుగుతున్నాయి. స్టూల్ శాంపిల్స్ అన్నీ తీసుకొని టెస్ట్ చేస్తే కరెక్ట్గా తెలుస్తుంది. అంతవరకు అయితే పిల్లలకి సపరేట్గా డిఫరెంట్ సోర్స్ నుంచి ఫుడ్ తర్వాత వాటర్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఏంటి
ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలిసినంత వరకు కొంత వాళ్ళని మన అబ్జర్వేషన్లో పెట్టుకొని ఆ తర్వాత మన ఇంటికి పంపించడం జరుగుతుంది. సో I again assure, so Honorable Chief Minister in fact Honorable Deputy CM Garu also has inquired about the issue. So our directions మేరకు entire administration is fully geared up and elanti issue lekunda villandaru discharge ayutuన్నారు. Thank you. పిఠాపురం పట్టణంలోని సూర్యారాయ విద్యానంద గ్రంథాలయం నందు శుక్రవారం సాయంత్రం పిఠాకపుర కళావేదిక ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఉమ్మర్ ఆలిషా, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలు సాంస్కృతిక కార్యక్రమాలకు ఈ వేదిక నిలయం కావాలని ఆకాంక్షించారు. మరియు మన ఊరు మన బాధ్యత సంస్థ సభ్యులను అభినందించారు. ఈ కళా వేదిక కోసం కృషి చేసిన మన ఊరు మన బాధ్యత సభ్యులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బాదం ఉదయ్ సూర్యప్రకాష్, కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నరేష్, బుర్రా కృష్ణంరాజు, కేవీఎస్ ప్రసాద్, కె అప్పారావు, వెన్నపు చక్రధర్, పి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ రాగానే ఈ ప్రాంగణానికి రాగానే నాకు గుర్తుకొచ్చేది నా బాల్యము. 1975 నుండి 1980 వరకు 5 సంవత్సరాల పాటు ఈ గ్రంథాలయంకి వచ్చి ప్రతిరోజు గ్రంథ పఠనం చేయటం అనేటువంటిది ఒక అలవాటుగా ఉండేది. ఏ ఒక్క రోజు కూడా మానకుండా తప్పనిసరిగా వచ్చి పుస్తకాలు చదవటం, అనేక మంది పెద్దల యొక్క జీవిత చరిత్రలు పుస్తకాల రూపంలో ఇక్కడ మన ఈ లైబ్రరీలో ఉన్నాయి. ఎంతో మంచి విలువైనటువంటి పుస్తకాలు. ఆ పుస్తకాలు చదవడం, ఒక స్ఫూర్తి పొందటం అనేటువంటిది ఈ గ్రంథాలయం నుండి నేను నేర్చుకోవడం జరిగింది. మరి ఈ రోజుల్లో చూసినట్లయితే పిల్లలు గ్రంథాలయాలు మర్చిపోయారు, పుస్తక పఠనం మర్చిపోయారు. కేవలం ఇంటర్నెట్, దాంట్లో ఉండే ఇన్ఫర్మేషను అదొకటే. ఆటపాటలు పూర్తిగా మర్చిపోయారు. కేవలం ఆ యొక్క ఇంటర్నెట్లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందో దాన్నే ప్రాతిపదికగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే కృత్రిమ మేధాసు అటువంటిది ఏర్పడి అది మనకు అనేక రకాలైనటువంటి విషయాలపైన అవగాహన కలిగిస్తుంది. టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి సాధిస్తున్నాం. ఆ సాధిస్తున్నటువంటి తరుణంలో మనం పుస్తక పఠనం ఉన్నట్లయితే మన మేధాశక్తి వికసిస్తుంది. తద్వారా మనకి ఆ యొక్క విశ్లేషణ ఏ విధంగా ఏది చదవాలి, ఏది ముందుకు వెళ్ళాలి, ఏది జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకోవడానికి కానీ జీవితం యొక్క భవిష్యత్తును నిర్మాణం చేసుకోవడానికి పుస్తక పఠనం అనేటువంటిది మొట్టమొదటి పునాది. ఆ పునాది గట్టిగా ఉంటే ఎన్ని అంతస్తులైనా సౌధాన్ని నిర్మించుకోవడానికి అవకాశం కలుగుతుంది. మరి ఈ విధంగా ఈనాడు సమాజంలో ఏర్పడినట్టు అలంకరించింది. మరి పిఠాపురం మహారాజా వారు ఎన్నో నిర్మాణాలు చేశారు. పిఠాపురంలో వారు చేయనిటువంటి నిర్మాణం ఏది పిఠాపురంలో లేదు. అన్నీ వారు ఆ కాలంలో చేశారు. ఈ విధంగా పిఠాపురం ఒక పెద్ద మహోన్నతమైనటువంటి అతి పురాతనమైనటువంటి పీఠికాపురం పట్టణం ఈ రోజున ఎంతో ఉన్నతి సాధిస్తుంది. మరి ఈ విధంగా మనం పిఠాపురంలో పుట్టి మనం పిఠాపురాన్ని అందరూ గౌరవించేటువంటి విషయంగా మనం అందరం కూడా ఎంతోమంది మేధావంతులు, మేధాశక్తి కలిగినటువంటి మేధావులు అందరూ కూడా ఎంతోమంది పిఠాపురం నుండి బయటకు వచ్చారు. మరి అటువంటి పిఠాపురంలో ఈ యొక్క గ్రంథాలయం స్ఫూర్తి ద్వారా నేను కూడా ఈ యొక్క గ్రంథాలయం నుండి ఎన్నో గ్రంథాలు ఇక్కడ చదవటం జరిగింది 5 సంవత్సరాల పని. కనుక ఇటువంటి అవకాశం నాకు కల్పించినందుకు సూర్యరాయ గ్రంథాలయం కమిటీ వారికి, శంకర్రావు గారికి, మన ఊరు మన బాధ్యత కార్యవర్గం వారికి అందరికీ పేరు పేరున నా యొక్క ప్రత్యేక శుభాశీస్సులు తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు. పుట్టినూరు జ్ఞాపకం వస్తే ఆ ఊరికి ఏదన్నా చేయాలన్న తపన వస్తుంది. అది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇక్కడ చదువుకున్న వాళ్ళు కానీ, బయట ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానీ, ఎవరి స్థాయిలో వాళ్ళు. మా ఊరు పల్లెటూరులో ఏమంటారు పెద్దలందరూ కూర్చుని, రే మన సుబ్బారావు గారు అబ్బాయి మనవాడు అమెరికాలో ఉన్నాడు రా. ఎప్పుడు వెళ్ళాడురా, వచ్చేవద్దు. ఎప్పుడు కూడా మూలాలు మర్చిపోకూడదు.
మన గ్రామంలో పుట్టాక మన గ్రామంలో పుట్టిన తర్వాత ఆ గ్రామం మనకు అన్నీ ఇస్తేనే మనం బయటికి వెళ్ళి 4 రూపాయలు సంపాదించగలుగుతున్నాం, ఒక పొజిషన్లో ఉండడానికి కారణం ఆ గ్రామంలో అన్నీ ఇచ్చింది ఆ గ్రామం మనకి. అటువంటి మన ఊరిని కానీ మన పిఠాపురాన్ని కానీ అలాగే మన మిత్రులు కానీ మన వాళ్ళని కానీ, మన వాళ్ళంటే ఇక్కడ కులం తీసుకురాకూడదు, మన అంటే గ్రామం, మన పిఠాపురం అంటే టోటల్ నియోజకవర్గం. ఆ యొక్క భావం కడుపులో ఉంటే, ఆ భావం నాకు ఉంది కాబట్టి 2007 నుంచి నేను అంటే ఒక రైతు యొక్క బాధ నాకు ఆ వేళ గుండెల్లో కూర్చున్నాను. అప్పుడు మన బాధ్యత, మనం ఇక్కడ మన ఊరు మన బాధ్యత చెప్తా, మన ఊరు మన బాధ్యత, మన పిఠాపురం మన బాధ్యత, ఈ ప్రాజెక్ట్ రైతుకి కావాలి. ఆ ఫోన్ నేను ఎత్తకపోతే ఏదైనా చేసిన కూడా సరిపోను కూడా అని చేత ఆ ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఎందుకన్నా అంటే 5 ఏళ్ళు నాకు ప్రజలు ఇవ్వడం, ఆ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం, ఏలేరు స్లూయిస్లు కట్టాం. జంగారెడ్డిగూడెంలో త్రినేత్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, పోలవరం ఎమ్మెల్యే సిరి బాలరాజులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం ప్రాంతంలో హాస్పిటల్ ప్రారంభించి చాలా సంతోషంగా ఉంది అని, హైదరాబాద్లో ఏ విధంగా అయితే కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నాయో ఏర్పాటు చేసిన డాక్టర్ చవల నాగేంద్ర కుమార్, డాక్టర్ సమత వారిని అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ చవల నాగేంద్రబాబు మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా జంగారెడ్డిగూడెంలో త్రినేత్ర హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది అని, ఏరియా ప్రజలందరూ సుపరిచితులేనని, త్రినేత్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ త్వరలోనే ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెట్టి గున్నాథరావు, మండవ లక్ష్మణరావు, పెనుమర్తి రామ్ కుమార్, పర్మి సత్యనారాయణ, టీడీపీ మండల ప్రెసిడెంట్ సాయల్ సత్యనారాయణ, టౌన్ ప్రెసిడెంట్ రావురి కృష్ణ, కొండ్రెడ్డి కిషోర్, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డమడుగు రవికుమార్, పోలవరం టీడీపీ ఇన్ఛార్జి బొర్గం శ్రీను, శీలం వెంకటేశ్వరరావు, మొగపర్తి సోంబాబు, పారేపల్లి రామారావు, పరిమి రాంబాబు, మిడతా పెంటయ్య గౌడ్, షేక్ ముస్తఫా, చిట్రోజు తాదాజీ, చవల అప్పలరాజు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈవెన్ వెంటిలేటర్స్ కానీ, డయాలసిస్ కానీ, లాప్రోస్కోపిక్ సర్జరీస్ కానీ అందుబాటులో తక్కువ ఖర్చులో అయ్యేలాగా మేము ప్రజల ముందుకు తీసుకొస్తున్నాం. ఈ ఉపయోగాన్ని సద్వినియోగం చేసుకోండి. నెక్స్ట్ పాత హాస్పిటల్కి మనకు ఆరోగ్యశ్రీ సేవలు ఉన్న ఈ కొత్త హాస్పిటల్కి సూపర్ స్పెషాలిటీ ఆరోగ్య సేవలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామండి. కొత్త త్వరలో తీసుకొస్తాం కూడా. అంటే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనిక్ డిపార్ట్మెంట్, పీడియాట్రిక్స్, ఈఎన్టీ సర్జరీస్ ఉన్నాయండి. ఈ ఫెసిలిటీస్ అన్ని మీకు అందుబాటులో మోడర్న్ పద్ధతి రూపంలో అందిస్తాము. చేసిన ప్రజానికాన్ని అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ గారు పుట్టా మహేష్ యాదవ్ గారు, ఎమ్మెల్యే గారు పోలవరం ఎమ్మెల్యే గారు చెరి బాలరాజు గారు విచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను హాస్పిటల్ తరపు నుంచి. స్థలంలో ప్రతి విషయంలో కూడా అటు రైతుల విషయంలో కానీ, ఇటు ఉద్యోగ విషయంలో కానీ, అలాగే అభివృద్ధి విషయంలో కానీ మన ఏలూరు పార్లమెంట్కి సంబంధించి 7 నియోజకవర్గాలు ఈరోజు అభివృద్ధి పనులు ముందుకు వెళ్తున్నాయి. తప్పకుండా ఆయన ఏదైతే మనం ఎన్డీఏ కూటమిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈరోజు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి పనులు ముందుకు వెళ్తున్నారు. అలాగే రోడ్ల విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఈరోజు ఏదైతే పంచాయతీల్లో రోడ్లు గురించి, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఈరోజు తీర్మానం చేయడం జరుగుతుంది. వారందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంపీగా నిధుల నుంచి కానీ, అలాగే పంచాయతీ రాజ్ శాఖ నుంచి కానీ నిధులు రావడం జరిగింది. దీనికి నిదర్శనం ఏంటంటే గత 5 ఏళ్ల రాక్షస పాలనలో ఈరోజు విముక్తి పొంది ఎన్డీఏ కూటమి వచ్చింది, అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోపే ఇంతటి రోజు అభివృద్ధి చూస్తున్నారు ప్రజలందరూ కూడా. తప్పకుండా ఏదైతే మేము ఎన్నికలు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విధంగా రోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ పనిచేస్తున్నారు. ఇదంతటికీ కూడా మీరు జంగారెడ్డిగూడెంలో కూడా ఇంత మంచి హాస్పిటల్ ఉండడం, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అది కూడా అందరూ కూడా ఈ సౌకర్యం వాడుకోవాలి. ఎందుకంటే ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా హై-ఎండ్ ఎక్విప్మెంట్స్ పెట్టారు. ఈ హాస్పిటల్ కూడా హైదరాబాద్లో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎట్లా ఉంటుందో అలాగే ఉంది ఈ హాస్పిటల్ కూడా. అలాగే వాళ్ళ ఫ్యామిలీ, ఆయన వాళ్ళందరూ డాక్టర్సే. సో ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా ఈ హాస్పిటల్కి రావచ్చు. అలాగే ఇక్కడ చాలామంది కార్యకర్తలు వచ్చారు. ప్రతి ఒక్కరిని కలిసి ఫోటోలు దిగాలని ఉంటుంది. అందరికీ కూడా
తక్కువ టైం ఉండడం వల్ల ఇంకొక ప్రోగ్రాం ఉండడం వల్ల కలవలేకపోయి ఉండొచ్చు. అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి, అలాగే బీజేపీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటాను. ఇవాళ చింతల్పూడిలో ప్రతి ఒక్క ప్రోగ్రాం ఏది చేసినా కూడా ఇవాళ భద్రాచలం కోవూరు రైల్వే గురించి కూడా మేము మాట్లాడుతున్నాం. అలాగే ఇక్కడ రోడ్స్ గురించి కూడా ప్రతి ఒక్కరు చింతల్పూడిలో రోడ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ రోడ్స్ గురించి కూడా ప్రతి టైం ఆ రోడ్స్ గురించి డిస్కషన్ జరుగుతుంది. పీపీఏ మోడల్లో ఈ రోడ్స్ అన్నీ కూడా డెవలప్మెంట్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ఐడియా, సీఎం గారి ఐడియా. ఆ రకంగానే గవర్నమెంట్ వచ్చి 2.5 నెలలు అయింది కాబట్టి అంతా వర్కౌట్ చేస్తున్నారు. ఇవాళ గ్రామ సభలు పెట్టింది కూడా టోటల్గా గ్రామంలో అన్ని స్టేట్ వైజ్ ఎంత ఖర్చు వస్తుంది, రోడ్లైనా డ్రైనేజీలు చేయాలన్నా ప్రతి ఒక్కటి ఎంత ఖర్చు వస్తుందో ఒక స్టేట్కి ఒక ఎస్టిమేషన్ రావాలంటే ఇవన్నీ కూడా ఈ యాక్టివిటీలో తెలుస్తుంది. కాబట్టి యాక్టివిటీ మెయిన్గా పెట్టడం జరిగింది. ఇవాళ ఎలాంటిదైనా కానివ్వండి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఎన్డీఏ కూటమి ముందు ఉంటుంది. మన రాష్ట్రం ఎప్పుడు కూడా ముందు పోవాల్సి ఉంది. ఈ 5 ఏళ్లలో 20 ఏళ్ళు మన రాష్ట్రం వెనకాలకి వెళ్ళిపోయింది. ఇవాళ మనము చెప్పడం ఏంటంటే మన రాష్ట్రం కరెక్షన్ జరుగుతుంది. ఇవాళ కరెక్షన్ అంటే పాడైనవి అన్నీ కూడా ఇవాళ కరెక్షన్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రకంగా చాలా వరకు ప్రోగ్రామ్స్ ముందుకు చేసుకుంటూ వెళ్తున్నాం. ఇవాళ మీరు చూస్తే పెన్షన్లు అయినా కానీ ఆన్ టైంకి, శాలరీస్ అయినా ఆన్ టైంకి, ప్రతి ఒక్క ప్రాజెక్టుల మీద వర్కౌట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి ఏది ఉన్నా కూడా ఆ ప్రాజెక్టులు ఏమేమి చేయాల్సి ఉందో ఇమ్మీడియట్గా టేకప్ చేస్తున్నారు. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ చూడండి, ఇమ్మీడియట్గా టేక్అవుట్ చేయడానికి ఇమ్మీడియట్గా వర్కౌట్ చేస్తాము. ఢిల్లీలో కూడా మన క్యాబినెట్లో అప్రూవల్ పెట్టడానికి కూడా క్లారిటీ ఇచ్చారు. ఆ క్లారిటీ వచ్చే క్యాబినెట్లో పోలవరం గురించి కూడా 12,500 కోట్లు క్లారిటీ ఇచ్చారు. అలాగే ఇవాళ మీరు చూస్తే వేరే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా లైన్లో పెట్టడానికి టెండర్లు పిలుస్తున్నాం. ఇవాళ లెఫ్ట్ మెయిన్ బ్రాంచ్ కెనాల్లో ఆగిపోయిన వర్క్స్కి టెండర్లు పిలుస్తున్నాం. అలాగే వేరే ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉండేవి అన్నీ కూడా టెండర్లు పిలవడానికి రెడీ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి మీకు ఇప్పుడు చెప్పినట్లు ప్రతి ఒక్కటి యాక్టివిటీ మీద రీకరెక్షన్ జరుగుతుంది. మీకు ఇప్పుడే చెప్పినట్లు ప్రెస్ మీట్లో కూడా లాస్ట్ టైం చెప్పాను, ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా రావాలంటే భయపడే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ఇండస్ట్రీస్ వాళ్ళందరికీ కూడా చాలామంది వరకు ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా బెదిరించి వాళ్ళని ఎక్కడెక్కడ ఇది చేసి వాళ్ళ ఫ్యాక్టరీలు కూడా రాయించుకునే పరిస్థితిలో ఉండింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. కొన్ని ఫ్యాక్టరీలు చూస్తే కొంతమందితో నేను ఫ్యాక్టరీలు పెట్టేటోళ్ళు, ఎస్పెషలీ ఇక్కడ ఉండే గోదావరి జిల్లాలో ఉండే ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇక్కడికి వాళ్ళైతే ఈజీగా ఈ కల్చర్ తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళతో మాట్లాడుతుంటే చాలామంది వరకు